ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో జరిగే మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత కూడా ఆ నిర్ణయంపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ బాయ్కాట్ నిర్ణయంపై ఐసీసీకి అధికారికంగా ఎలాంటి ఈమెయిల్ పంపే ఆలోచన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేదని తెలుస్తుంది. దీంతో ఈ అంశంపై అనిశ్చిత మరింత పెరిగింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరిగే గ్రూప్ మ్యాచ్లో పాల్గొనబోమని పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఐసీసీకి తెలియజేయకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు పీసీబీ నుంచి ఎలాంటి లేఖ లేదా ఈమెయిల్ అందలేదని ఐసీసీ స్పష్టం చేసింది. అధికారిక సమాచారం లేకపోవడంతో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ వైఖరి వల్ల టోర్నమెంట్ నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై స్పందించిన ఐసీసీ పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టు ఒకే షెడ్యూల్ ప్రకారం పోటీ పడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన మ్యాచ్లకే ఆడతామనడం ప్రపంచ స్థాయి పోటీ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. వాటికి విరుద్ధంగా వ్యవహరించడం పోటీల పవిత్రతను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఐసీసీ సూచిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థలో పాకిస్తాన్ స్థితిపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొంది. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తామని చెప్పిన ఐసీసీ అయితే ఈ నిర్ణయం అభిమానుల ప్రయోజనాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్ను రద్దు చేయడం క్రికెట్కు మంచిది కాదని స్పష్టం చేసింది. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడం ప్రతి సభ్య దేశ బాధ్యత అని గుర్తు చేసింది. మొత్తానికి ఈమెయిల్ పంపకుండా పాకిస్తాన్ తీసుకున్న వైఖరి టీ20 వరల్డ్ కప్ చుట్టూ కొత్త వివాదాలకు తెరలేపింది. రానున్న రోజుల్లో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.